ఇప్పుడు అక్షౌహిణి అంటే ఎంతమంది ఉంటారో తెలిస్తే కదా మీకు వాళ్ళ వ్యూహ రచన ఎంత పర్ఫెక్ట్గా ఉందని అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒక 100 మంది అనుకో, నేను ఈజీగా నిలబెట్టేస్తా. ఒక 1000 మంది అనుకో, అది కూడా కొంచెం కష్టంగా నిలబెట్టచ్చు. బట్ అక్షౌహిణి సైన్యం అంటే మామూలు సైన్యం కాదు కదా. ఒక అక్షౌహిణిలో ఎంతమంది ఉంటారు? ఫస్ట్ ఏనుగులు, తర్వాత రథాలు, తర్వాత గుర్రాలు, తర్వాత కాల్బంట్లు. ఓకే, ఏనుగులు ఎన్ని ఉంటాయి? 21,870 ఏనుగులు ఉంటాయి. 21,870. ఓకే, రథాలు కూడా సేమ్ 21,870 ఉంటాయి. ఓకే, తర్వాత ఏంటి? గుర్రాలు ఎన్ని ఉంటాయి? 65,610 ఉంటాయి. ఓకే, అర్థమవుతుందా ఎంత ఎక్కువ అంటే హ్యూజ్ రేంజ్ ఆఫ్ సైన్యము అనేది అర్థమవుతుందా? తర్వాత 1,09,350 కాల్బంట్లు అంటే ఏంటి? వాళ్ళకి రథం కానీ గుర్రం కానీ ఏనుగు కానీ ఏమీ ఉండదు. వాళ్ళకు ఒక డాలు, ఒక కత్తి ఉంటుంది. అంటే డాలు ఎందుకు? వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి, కత్తి ఎందుకు? యుద్ధం చేయడానికి. ఓకే, సో ఇప్పుడు ఇన్ని గుర్రాలు, ఇన్ని రథాలు, ఇన్ని ఏనుగులు. ఆ ఏనుగులు ఊరికే ఉంటాయా? మళ్ళీ దానిపైన మనిషి ఉండాలిగా. ఆ మనిషికి మళ్ళీ అవన్నీ కావాలి కదా, వెపన్స్ అన్నీ. సో ఇలాంటి అక్షౌహిణీలు పాండవుల దగ్గర 7 అక్షౌహిణీలు ఉన్నాయి. ఇవాళ 3 శ్లోకాలు నేర్చుకున్నాం కదా. ఆ 3 శ్లోకాలు అన్నీ ఒకసారి మనం అందరం కలిసి చెప్దాం. ఓకే, ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ప్రథమోऽధ్యాయః అర్జున విషాద యోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఇవాళకి 3 శ్లోకాలు చాలు. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ 3, 4, 5 శ్లోకాలు కంటిన్యూ చేద్దాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. జై శ్రీరామ్.